ఐ థింక్ కంప్లీట్ గా డామినేట్ చేస్తున్నారు. కోచింగ్ విషయంలోకి వచ్చే వరకు రికీ పాంటింగ్ టీమ్ ని హ్యాండిల్ చేయడంలో శ్రేయస్ అయ్యర్, వీళ్ళిద్దరు కాంబినేషన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. మీకు ఎప్పుడైతే ఒక కోచ్ అండ్ కెప్టెన్ కాంబినేషన్ చక్కగా వర్కౌట్ అవుతుందో, కెప్టెన్ కి టీమ్ ప్లేయర్స్ వాల్యూ ఇస్తారో, కెప్టెన్ చెప్పిన మాటే వేదం అనేలాగా ఉంటుందో, అక్కడ ఖచ్చితంగా డెఫినెట్ గా సక్సెస్ ఉంటది. మీరు ఒక ధోనిని తీసుకోండి, ఒక సౌరవ్ గంగూలీని తీసుకోండి, ఒక రికీ పాంటింగ్ ని తీసుకోండి, ఒక నాసిర్ హుసేన్ ని తీసుకోండి. మీరు సక్సెస్ఫుల్ కెప్టెన్ ఒక ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్, లేదంటే గ్యారీ కిరిస్టన్ ఆల్సో, గ్యారీ కిరిస్టన్. హ్యారీ క్రిస్టియన్, ఒక సంగాకర, ఒక జయవర్ధనే, మీరు ఒక స్టీవ్ వా, ఎనీ ప్లేయర్, ఎనీ కెప్టెన్, మీరు ప్లేయర్లని ప్లేయర్లు రెస్పెక్ట్ ఇవ్వగలుగుతున్నారు, కెప్టెన్ చెప్పిన మాట వినగలుగుతున్నారు, కెప్టెన్ కంప్లీట్ గా కంట్రోల్ తీసుకోగలుగుతున్నాడు అనేది కనుక ఆ టీమ్ లో ఉంటే, ఆ అట్మాస్ఫియర్ డెఫినెట్ గా చాలా బాగుంటది. ప్లేయర్స్ కూడా అంతే పర్ఫెక్ట్ గా పెర్ఫార్మ్ చేస్తారు. మీరు చూడండి ముంబై విషయం ఎట్లుందో, అసలు ముంబైలో ఏం జరుగుతుందో అర్థమైతలేదు, కోల్కతాలో ఏం జరుగుతుందో అర్థం అవుతలేదు. కొన్ని టీమ్స్ లో అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ లక్నో సూపర్ జైంట్స్ తీసుకోండి. ఐ డోంట్ నో హౌ మచ్ రెస్పెక్ట్ రిషబ్ పంత్ ఈస్ గెయినింగ్ ఫ్రమ్ ద టీమ్మేట్స్. సో ఐ థింక్ పర్ఫెక్ట్ కాంబినేషన్ వర్కౌట్ అయింది. వాళ్ళ టీమ్ సెలెక్షన్ కూడా అంతే బాగుంది. ప్రభ్ సిమ్రన్ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడు, ప్రియాన్ చారియా మంచి 30s 40s మంచిగా అందిస్తున్నాడు, శ్రేయస్ అయ్యర్ హిమ్సెల్ఫ్ ఈస్ ప్లేయింగ్ వెల్, కాపర్ కాలనీ బాగా ఆడుతున్నాడు. ఆ తర్వాత మీకు డౌన్ ద ఆర్డర్ కూడా మంచి బ్యాటింగ్ ఉంది, స్పిన్నర్స్ కూడా బాగున్నారు, ఫాస్ట్ బౌలింగ్ కూడా అంతే చక్కగా ఉంది, స్టాయినిస్ ఉన్నాడు. సో వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ అవుట్ వెల్. అటు మెంటల్ గా, అటు గేమ్ పరంగా, అటు కోచింగ్ స్టాఫ్ పరంగా, అటు టీమ్ మేనేజ్మెంట్ పరంగా అంతా కూడా చక్కగా ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు రికీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్. అయితే ఇక్కడ మనం కాంబినేషన్ పర్ఫెక్ట్ వర్క్. శ్రేయస్ అయ్యర్ గురించి పర్టికులర్ గా చెప్పుకోవాలి. ఎందుకంటే గొప్ప ప్లేయర్స్ ఎవరు గొప్ప కెప్టెన్లు కాలేరు అనేది చాలా సార్లు చూసాం. ఎందుకంటే ఆ కెప్టెన్సీ ప్రెజర్ అనేది హ్యాండిల్ చేసే విధానం కాస్త డిఫరెంట్ గా, అతను గ్రౌండ్ లో ఎట్లా ఉందంటే కెప్టెన్సీ ఉంది, అలాగే బ్యాటింగ్ పరంగా అతను కొడుతున్నాడు, ఇక ఫీల్డింగ్ పరంగా మొన్న ముంబై ఇండియన్స్ మీద ఒక హార్దిక్ పాండ్యా క్యాచ్ పట్టిన విధానం చూస్తే చాలా మంది షాక్ అయ్యారు. అంటే అన్ని కంటెంట్స్ లో కూడా ఆ ప్రెజర్ హ్యాండిల్ చేసే విధానం మెయిన్ అతను ఒక బెస్ట్ గా నిలబెడుతున్నట్టు మనకు కనిపిస్తా ఉంది. మీరేమంటారు? తనకి ఎప్పుడైతే సెంట్రల్ కాంట్రాక్ట్ పోయిందో, తర్వాత టీమ్ లో సెలెక్ట్ చేయలేదో, లాస్ట్ వరల్డ్ కప్ లో సెలెక్ట్ చేయలేదో, ఐ థింక్ ఇంకా తనకు అర్థమైపోయినట్టున్నది. నేను వేరే వాళ్ళని ఇంప్రెస్ చేసో, లేకుంటే నేను సెలెక్టర్ ని ఇంప్రెస్ చేసే విధంగా ఆడితే ఇది వర్కౌట్ అయ్యేలేదు. నన్ను నేను ఇంప్రెస్ చేసుకోవాలి, డే బై డే నేను బెటర్ అవ్వాలి, లాస్ట్ డే కంటే నెక్స్ట్ డే ఇంకా ఏం బెటర్ చేయగలుగుతున్నా, యాజ్ ఎ ఫీల్డర్, యాజ్ ఎ బ్యాటర్, యాజ్ ఎ మెంటర్, యాజ్ ఎ కెప్టెన్. మెంటర్ అని ఎందుకన్నానంటే, తన టీమ్ లో ఉన్న ప్లేయర్స్ కూడా తనే మెంటరింగ్ చేసుకోవాలి కాబట్టి మెంటర్ అంటున్నా. చాలా మంది చూసే వాళ్ళు ఏంది వీళ్ళు క్రికెట్ తెలియదా అని అనుకోవచ్చు. యాజ్ ఎ కెప్టెన్ యూ హావ్ టు బి ఏబుల్ టు మెంటర్ యువర్ ప్లేయర్స్ కూడా. సో ఐ థింక్ తను ఎక్కడో ఇంటర్నల్ గా ఫీల్ అయ్యిండు, నేను ఎవరికి ప్రూవ్ చేయడానికి లేని ఇక్కడ, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నాకు నేను సాటిస్ఫై చేసుకోవాలి, నాకు నేను నిన్నటి కంటే ఈ రోజు బెటర్ క్రికెటర్ లా మారాను అని తను సాటిస్ఫై అయ్యేంత వరకు అట్లా బెటర్ చేసుకోవాలన్న ఉద్దేశంగా కనిపిస్తుండు. బికాస్ మీరు ఏ స్పోర్ట్ లో అయినా తీసుకోండి, మీరు ఆ అది ఫుట్బాల్ కావచ్చు, రొనాల్డో కావచ్చు, రొనాల్డినో కావచ్చు, మెస్సీ కావచ్చు, లేదంటే టైగర్ వుడ్స్ గోల్ఫ్ లో కావచ్చు, మీరు మీరు ఏ స్పోర్ట్ లోనైనా తీసుకోండి, ఎప్పుడైతే వాళ్ళు వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలని కాకుండా వాళ్ళు మైకేల్ ఫెల్ప్స్ కావచ్చు, సో ఇట్లా ఎవరిని తీసుకున్నా కూడా దే దెమ్సెల్ఫ్ వాంట్ టు ప్రూవ్ దట్ దే ఆర్ బెటర్ దాన్ ఎనీబడి, కాకుండా దే ఆర్ బెటర్ దాన్ దెమ్ ఎస్టర్డే అనేది కనిపిస్తుంది శ్రేయస్ ఓకే. అయ్యర్ అంతే విషయంలో. అంతే